వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. అయితే 2024 వృశ్చిక రాశి ఆడవారికి ఎలా ఉండబోతుంది? శుభ అశుభ ఫలితాలు ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? తప్పక పాటించాల్సిన పరిహారాలు ఏంటి అన్న విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 2024 సంవత్సరం వృశ్చిక రాశి ఆడవారు అనేక విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక పరంగా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. అనవసరమైన ఖర్చులు అరికట్టడానికి మీరు మీ భర్తతో కలిసి సరైన బడ్జెట్ ప్రణాళికలను చేయొచ్చు. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. కొన్ని సందర్భాలలో అలవాట్లు మితిమీరడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. మొత్తానికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. కొన్ని సందర్భాలలో అలవాట్లు మితిమీరడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు బయట తిండ్లకి దూరంగా ఉండాలి. ఉద్యోగం, ఇల్లు మారడం జరుగుతుంది. సహనంతోనూ సామరస్యంతోనూ సంయమనంతోనూ వ్యవహరించాల్సి ఉంటుంది. బంధువర్గంలో కొందరి నుంచి అపనిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సహనంతో సామరస్యంతో వ్యవహరించి వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. మీ చుట్టూ అసూయపరులు చేరుతున్నారనే విషయాన్ని గమనించాలి. పిల్లల నుంచి సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడాలి. మిమ్మల్ని అవసర సమయాల్లో ఆదుకునేవారు ఉంటారు. వివాహం కాని ఆడవారికి మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. మొదటి 6 నెలలు వృశ్చిక రాశి వారి ఆఫీసులో మేనేజ్మెంట్కు ప్రాధాన్యత ఉంటుంది. సంతోషం, సౌకర్యాలు పెరుగుతాయి. విధేయతను కాపాడుకుంటారు. సహనంతో ముందుకు సాగుతారు. మద్దతు పొందుతారు. సర్వీస్ సెక్టార్ పనులపై దృష్టి సారించనున్నారు. సానుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభపరంగా బాగానే ముందుకు వెళ్తాయి. ఉద్యోగంలో పనిభారం పెరిగి కొద్దిగా ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక పరిస్థితి యథాతథంగా కొనసాగుతుంది. తనకు మాలిన ధర్మంగా ఇతరులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులను సంప్రదించండి. ఎవరికి హామీలు ఉండవద్దు. ఆదాయం బాగుంటుంది. కానీ వైవాహిక జీవనంలో కొద్దిపాటి అశాంతి, బంధువర్గంతో కలయికలు ఉంటాయి. సంతానం వలన ఆనందం, లాభం చేకూరుతుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాల వలన సమస్యలు. దేవాలయ దర్శనం మంచిది. చివరి 6 నెలలు ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. ధనాదాయం బాగుంటుంది. రుణ బాధలు తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలలో మీ భర్తతో కలిసి మంచి ప్రణాళిక వేసుకుంటారు. ఎలాంటి పనిని ప్రారంభించినా విజయవంతంగా పూర్తి చేస్తారు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసమే విజయాల వైపు నడిపిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కొన్ని బాకీలు సైతం వసూలు అవుతాయి. ఈ రాశి ఆడవారు డబ్బు, అదృష్టం రెండింటిలోనూ మంచి విజయాన్ని పొందుతారు. స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులు మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటారు. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పిల్లలు మిమ్మల్ని సంతోషపెడతారు. ఈ రాశి ఆడవారికి వృత్తి, ఉద్యోగాలకు భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ శ్రమ ప్రయోజనాలను చూస్తారు. కుటుంబంలో ప్రేమ, ఆప్యాయత ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ సమయంలో మీ గౌరవం పెరుగుతుంది. సంబంధాలు, వివాహంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. మీరు సంపదను సంపాదించడంలో విజయం సాధిస్తారు. మీ ఆరోగ్యపరంగా మీరు దీర్ఘకాలిక పరిస్థితులను జయించగలరు. సంసార సంబంధంగా చికాకులకు చక్కదిద్దడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగ జీవితం శుభవార్తలతో ఉత్సాహంగా సాగిపోతుంది. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత పనులు చకాచకా పూర్తవుతాయి. వృత్తిపరంగా కొన్ని ఆకస్మిక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గుళ్ళు, గోపురాలు సందర్శిస్తారు. ఆధ్యాత్మికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. దైవారాధన చేయడమే కాకుండా పుణ్యక్షేత్ర సందర్శన కూడా చేస్తారు. మీ జీవితంలో ఏర్పడే చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడగలుగుతారు. దీనికి గాను ఆయా గ్రహాల స్తోత్రాలు చదవటం లేదా
నవగ్రహ మందిరాల్లో ఆయా గ్రహాలకు పూజలు చేయడం మంచిది. ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. అధికారుల నుంచి మెప్పు పొందుతారు. తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా భారీ ఖర్చులు ఉంటాయి. మీరు డబ్బు అందుకున్నప్పటికీ అధిక ఖర్చుల కారణంగా మీకు ఇతరుల నుంచి ఆర్థిక సహాయం అవసరం కావచ్చు. మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సంబంధిత ఖర్చులు ఉండవచ్చు. పెట్టుబడులకు అనుకూలంగా ఉండదు. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు వస్తాయి. గ్రహాల కదలిక వల్ల మీకు ఖర్చులు, పొదుపు విషయంలో కొన్ని ఒడిదొడుకులు ఎదురవుతాయి. మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు ఊహించని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీంతో మీరు కొంత ఒత్తిడికి గురి కావచ్చు. భవిష్యత్తు కోసం పొదుపుపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. లేదంటే మీరు ఆర్థిక పరంగా ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ పరంగా మీరు మీ పిల్లల, ఇతర కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు పొందవచ్చు. మీ సంతానం ఆయా రంగాల్లో రాణించి మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. వీలైనంత వరకు వాదనలకు దిగకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ కుటుంబంలో సామరస్యాన్ని పునరుద్ధరించవచ్చు. మీ కుటుంబ సభ్యులతో న్యాయమైన సమయాన్ని గడపడానికి, సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ సమయం మంచిగా ఉంటుంది. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిని చేసుకోవడం వల్ల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోతుంది. జీవిత భాగస్వామిని ఆనందంలో ముంచెత్తడానికి కృషి చేస్తుంటారు. ఈ సమయంలో సమస్యలను ప్రశాంతంగా, ఓపికగా పరిష్కరించుకోవాలి. అవివాహితులకు మంచి జీవిత భాగస్వామి దొరికే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి తగినంత విశ్రాంతి పొందాలని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని నిర్వహించాలని నిర్ధారించుకోండి. ప్రారంభంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. అయితే రెండో భాగంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో ఆహార జాగ్రత్తలు తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మొత్తంగా ఈ వృశ్చిక రాశి ఆడవారు పట్టుదలతో పనిచేయడం అవసరం. ఖర్చులను దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. రుణభారం పెరుగుతుంది. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. కళాకారులకు అనుకూల సమయం. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. నెలాఖరులో ఇంట్లో అనవసరమైన చర్చలతో వివాదాలు తలెత్తవచ్చు. సంయమనం పాటించడం అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు అనుకూల సమయం. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా మసులుకుంటారు. పెద్దల సహకారం లభిస్తుంది. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో పనులు నెరవేరుతాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. విదేశీ విద్యకు అవకాశం ఉంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. పనులు అనుకున్న సమయంలో పూర్తి కావడంతో ఆనందంగా ఉంటారు. సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. అయితే రాబడిని దృష్టిలో పెట్టుకొని ఖర్చులను నియంత్రించడం అవసరం. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంటుంది. మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ పరిహారాలు పాటించండి. వృశ్చిక రాశివారు పగడాన్ని ధరించడం ఎంతో మంచిది. రాహుకేతు శాంతి పూజ చేయండి. గణేష దేవాలయాలను సందర్శించండి. సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించండి. పేద విద్యార్థులకు సహాయం చేయండి. వారికి పుస్తకాలు, పెన్నులు కొనండి. శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకరణ చేయించి చక్కెర పొంగలి ప్రసాదాలు మహానైవేద్యంగా పెట్టండి. మంగళవారం రాత్రి మీరు పడుకునే కుడి పక్కన 500 గ్రాముల పచ్చ పెసలు నానబెట్టి బుధవారం ఉదయం పావురాలకు మేతగా వేయండి. శనగలు మరియు పెసళ్ళు శివాలయంలోని అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు, వక్కలు, అరటి పండ్లు 51 రూపాయల దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి. శనికి తైలాభిషేకం, మహాన్యాస రుద్రాభిషేకం చేయడం వలన కొంతవరకు మనశ్శాంతి ఉంటుంది. నలుపు నువ్వులు కడిగి ఎండబోసినవి కొన్ని, నలుపు వస్త్రం, నువ్వుల నూనెతో అభిషేకం చేయించి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.